ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరే, వారిని ప్రజలు ముద్దుగా రోత మాటల రేవంత్ని పిలుచుకుంటారు, కానీ నేను అనను. మాట్లాడుతూ వచ్చిన కార్యక్రమం అధికారిక ఖర్చుతోని మహిళల్ని జమ చేసిన కార్యక్రమం, మాట్లాడిన మాటలు, ఎందుకు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇటువంటి మాటలు? సార్, చాలామంది బయట ఎదురు చూస్తున్నారు. నాకు చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి. సార్, ఆయన స్థాయిలో మీరు మాట్లాడాలి, ఇవ్వాలి అని. నేను ఆయన స్థాయికి దిగజారను. అట్లా ఎవరైనా భావిస్తే పొరపాటు. నేను అట్లా దిగజారను. నేను నా స్థాయిలోనే ఇస్తాను. ఎంత అరిచినా, ఎంత మొత్తుకున్నా, ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా స్పందన కనపడతలేదు అక్కడి నుంచి. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో నిజం ఉంటే స్పందన వస్తుంది. నాయకుడు మాట్లాడే మాటకి వాళ్ళ జీవితానికి సంబంధం ఉంటే ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది. మహిళల్ని లక్షాధికారులను కాదు కోటీశ్వరులను చేస్తున్నాం, మొత్తం మీరే బస్సుల ఓనర్లు, మొత్తం పవర్ ప్లాంట్లకు మీరే ఓనర్లు, మీకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినాం, ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళ జీవితంలో ఏది సత్యం కానిది ఉన్నదా? అక్కడ ఎదురుగా కూర్చున్న ఒక్క మహిళ బస్సు ఓనర్ ఉందా? అక్కడ పవర్ ప్లాంట్ ఓనర్ ఉందా? అని ఎదురుగా నువ్వు ఇచ్చిన వేల కోట్ల రుణం తీసుకున్న మహిళ ఉన్నదా అక్కడ? ఉచితంగా, ఫ్రీగా? సిగ్గులేని మాటలు నేను అనను, కానీ అవి మాట్లాడడం మాత్రం, లేని గొప్పలు చెప్పుకోవడం మాత్రం సిగ్గుమాలిన పని. దీనికి రెస్పాన్స్ లేదు మహిళల నుంచి, ఎదురుగా కూర్చున్న వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. వాళ్ళకు రూపంలాగా కూర్చున్నారు. ఎందుకో మళ్ళీ తెచ్చిండ్రు, రమ్మన్నారు, వచ్చినాం, మళ్ళీ బస్సులు వదిలిపెడితే బస్సులలో మళ్ళీ పోతాం అన్న భావన కనబడుతుంది. ఏదో ఒకటి ఇక బూతులు తిడితేనన్నా స్పందిస్తారు అని చెప్పి బూతులకు లంఘించుకున్నాడు. ఒకటి మాత్రం వాస్తవం, నేను బూతులు మాట్లాడాను, కానీ నీకు జ్ఞానము ఎదగలేదు, సంస్కారము ఎదగలేదు ముఖ్యమంత్రి స్థాయికి. ఒక సందర్భంలో ఎవరికైనా అదృష్టానికి ఉట్టి మీద పడ్డదని చెప్పి కొన్ని వస్తాయి అవకాశాలు. ఆ స్థాయికి ఎదగలిగితేనేమో నిలబడతారు, ఎదగకపోతే చరిత్ర హీనులవుతారు, కాలగర్భంలో కలిసిపోతారు. అందులో నువ్వు ఒకడివి. ఇక నువ్వు మాట్లాడిన అబద్ధాలు నవ్వుకుంటున్నారు ప్రజలు. ఏం మాట్లాడినోను? రేషన్ కార్డుల మీదనే మాట్లాడదాం మొట్టమొదలు, మిగతా తర్వాత పోదాం. రేషన్ కార్డులు గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేము వచ్చినాకనే ఇస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. అసలు రేషన్ కార్డులు ఇవ్వటం ఏంది? ఇంకా రేషన్ కార్డుల కొరకు ఎదురు చూడైన తర్వాత మాట్లాడతా, కానీ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం మా ప్రభుత్వ హయాంలో అని చెప్పడానికి నీ బట్టి విక్రమార్క సాక్ష్యం. నీ బట్టి విక్రమార్క మూతికి గుడ్డ కట్టుకొని పంచుతున్న చూడు రేషన్ కార్డులు. ఏ కాలంలో? ఇగో ఇది మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డు. దాంట్లో రాసి ఉన్నది, అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు 7వ తారీఖు జూలై 26, 2001 జూలై 25, 2021 ఆయన ట్వీట్లో పెట్టుకున్నాడు. ఇది ఎక్కడనో పేపర్లలో ప్రింట్ చేసి మేము ఇప్పుడు AI ద్వారా సృష్టించక రాలే. ఇది ఆయన ట్వీట్. మీరు ఇవాళ తీస్తే కూడా ఉంటుంది. ఈ రెండు వారియే. ఓకే, ఇక మీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు వీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏంటిది? శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న, ఖమ్మం, ex-MP, TRS స్టేట్ లీడర్. ఓకే కదా? ఇవి మేము సృష్టించినవి, మా ఏఐతో సృష్టించినవి కావు కదా. ఒకసారి ఎవరన్నా పత్రికా మిత్రులు, వారి పత్రికా సమావేశాలకు హాజరైన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి ఇవి చూపించి ఒక్కసారి ప్రశ్న అడగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఇక ఇంకొకటి కూడా ఉండాలి మన జిల్లాకు సంబంధించి. చౌటుప్పల్లో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మునుగోడు శాసనసభ్యుడిగా నా చేతిలో ఉన్న మైకు గుంజుకుంటున్నప్పుడు జరిగిన వాగ్వాదం రేషన్ కార్డుల పంపిణీలోనే. అక్కడ మా ఎమ్మెల్యే లేడు, నేను మంత్రిగా, నేను ఈంచెల్లి పోతూ సూర్యాపేటకు పోతూ అందవే యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారు, సార్ మీరు ఇక్కడ కూడా ప్రారంభించిపోండి అని అంటే, సార్ నేను సూర్యాపేటకు వెళ్ళేది ఉందమ్మా, భువనగిరి అక్కడ చౌటుప్పల్ దారిలో ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేయండి, నేను అక్కడ ప్రారంభం చేసిపోతా, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలవండి అని చెప్పి పైన మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఇంతవరకు తీసేయండి, మిగతా ఉంచండి, అది తీసేయండి. మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఓకే, 6,47,479. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు ఉన్నాయి అక్కడ. దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు ఊరేసుకుందాం, చెప్పు దెబ్బలు లాంటివి రావు. ఒక్క చెంపదెబ్బ చాలు. ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా.
ఇది నిజము అని రికార్డులు చూపించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది. అది నిజమే అయితే మీరు ఒక్క చెంపదెబ్బకు సిద్ధమా? నేను చెప్పుతూ కొట్టుకోవడాలు, ఉరి శిక్షలు లాంటి పెద్ద డైలాగులు మాట్లాడను. కేవలం ప్రాక్టికల్ సాధ్యమయ్యే విషయాలు మాత్రమే మాట్లాడతాను. చేయాల్సుకున్నాయన్నా, చేసినాయైనా, ఏదైనా ఓకే, సరిపోయింది అనుకుంటా మీకు. ఇక వాటి విషయానికి వద్దాం. ఇంకా కూడా ఈ దేశంలో ప్రజలు ఒక రేషన్ కార్డు కొరకు ఎదురు చూస్తున్నారు అంటే ఎవడి నేరం? 78 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంకా ప్రజలు అన్నం కొరకు ఎదురు చూస్తున్నారు, ఆకలితో ఏడుస్తున్నారు అని అంటే ఎవడి ద్రోహం కాంగ్రెస్ది కాకపోతే? ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలను 50 ఏళ్ళు వరుసగా పరిపాలించిన మీరు కదా ద్రోహులు. ప్రజల్ని ఇంకా పీడనలోనే ఉంచి ఇంకా ఆకలితో చంపుతున్న దానికి కారణం మొట్టమొదటి దోషి కాంగ్రెస్ పార్టీ, రెండవ దోషి ఇవాళ నీ చీకటి గురువు మోడీ, బీజేపీ. ఇవాళ నీ బహిరంగ గురువులు, బహిరంగ పార్టీ, నువ్వున్న పార్టీ కాంగ్రెస్ అయితే మొదటి ద్రోహి, రెండవది వాళ్ళు ఈ దేశాన్ని వెళ్ళిన వాళ్ళు. సిగ్గుండాలి. ముఖ్యమంత్రి పోయి ఒక రేషన్ కార్డు పంచే కార్యక్రమం, దానికి ఇంకా గొప్ప చేసినట్టు ఎదురు చూసిండ్రు. ఎక్కడికి పోయినా కేసీఆర్ వస్తే ఎదురు చూద్దరు ప్రజలు. కేసీఆర్ మా ఊరికి రావాలని కోరుకుందరు. ఎందుకు? ముఖ్యమంత్రి వస్తే మా ఊరికి ఏదన్నా ఇచ్చిపోతాడు, కొత్తగా ఏదైనా లాభం జరుగుతుంది అనే భావన. ఒక ప్రధానమంత్రిని రమ్మని అడుగుతారు ఒక రాష్ట్రానికి. ఎందుకు అడుగుతారు? వస్తే ఏమైనా ఇచ్చిపోతాడు, మాకు కొంత లైట్ వస్తుంది, వెలుగు వస్తుంది, అభివృద్ధి వస్తుంది అని. ఏమో ఇచ్చిపోయినావు? 4 బూతులు దిలిపోయినావు నీ సహజ సిద్ధ స్వభావంతో తప్ప ఏమిచ్చినావు తుమతుర్తికి? ఇక నీళ్ళ విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయటపెట్టుకున్నావు రేవంత్ రెడ్డి గారు. నీళ్ళ విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయటపెట్టుకున్నావు. ఏమిచ్చినా నేను నల్లగొండకు, సూర్యాపేటకు 100 రికార్డులు ఉన్నాయి. నువ్వు నీ కాంగ్రెస్, నీ చంద్రబాబు ఇద్దరి ద్రోహానికి గురైన జిల్లా నల్గొండ జిల్లా. మీ పాపం వల్ల పుట్టి పెరిగి పెద్దదై 2 లక్షల మందిని కబలించిన పొలిన్ మహమ్మారికి కారణమైన నీ కాంగ్రెస్ పార్టీ చేసిపోయిన ద్రోహాన్ని కేసీఆర్ గారి ఆలోచనలతోని, కేసీఆర్ గారి ప్రేమతోని 6 ఏళ్లలోనే రూపుమాపినాం. వ్యవసాయం ఆధారంగా ఉన్న అద్భుతమైన వ్యవసాయాన్ని చూసిన మా జిల్లా నీ కొత్త బాసులు, నీ పాత బాసుల పాపం వల్ల, మీరు చేసిన దుర్మార్గాల వల్ల నాశనం అయిపోయిన నల్గొండ జిల్లాను, నా నల్గొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకొని అద్భుతమైన జిల్లాగా, భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో నెంబర్ 1 జిల్లాగా మార్చినాం. ఏ రైతునైనా అడుగుదాం, నల్గొండ జిల్లాలో వ్యవసాయం 2014 ముందేముంది, తర్వాత ఏముంది అని. 2014 మేము వచ్చిన నాటికి కేవలం 3 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించిన జిల్లా 2023-24 నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని భారతదేశానికి అందించి భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా రికార్డు సృష్టించింది. మీ పాపం వల్ల, మాకు వచ్చే నీళ్ళు రాకుండా చేసిన దుర్మార్గం వల్ల, నాగార్జున సాగర్లో మాకు చేసిన ద్రోహం వల్ల, ఎప్పుడో 60-70 ఏళ్ల కిందనే 10 లక్షలు సాగు కావాల్సిన జిల్లాలో మీ పాపం వల్ల నాగార్జున సాగర్ కిందికి దించి 4 లక్షలకి పరిమితం చేసి తీసుకపోతే, కేసీఆర్ వచ్చిన తర్వాత 12 లక్షల ఎకరాల సాగును పెంచినాం. లెక్కలు ఉన్నాయి కదా నీ ముందే. కోతలు కోసినావు. మేము 2,85,00,000 వరి ధాన్యం పండించినాం. సిగ్గు అనిపిస్తలేదా చెప్పుకోవడానికి? సిగ్గులేని మాట కదా ఇది. నువ్వు వచ్చిన తర్వాత ఏం పెంచినవని? ఎకరం సాగు భూమి పెంచినవా? ఒక కొత్త ప్రాజెక్ట్ని ఎక్కడైనా కట్టినవా? ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడైనా మేము పెట్టిపోయిందన్న ప్రారంభం చేసినవా? ఎట్లా పెరిగింది? కేసీఆర్ పెంచి ఇచ్చిపోయిందే కదా. ఇంకా మీ ముఖాలకి కనీసం ఇచ్చిన ఇయ్యరాక ఒక్క నిమిషం పోకుండా 24 గంటలు కరెంటును రెప్పపాటు కాలం పోకుండా అద్భుతంగా అందించిపోతే నాణ్యమైన విద్యుత్తును ఇవాళ మీ చేతగాంతనానికి కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులలో మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు వెక్కిరిస్తున్నాయి రైతాంగాన్ని. ఇగో మీ తెచ్చుకున్న ప్రభుత్వం ఎంత గొప్పగా ఉంది అని చెప్పి చూపిస్తున్నాయి.